హాయ్ అందరూ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము ఎక్కడున్నా అనుకుంటున్నా. మేమైతే ఈరోజు మా ఊర్లో ఎల్లమ్మ వేసుకుంటా అని వచ్చినాము. బాగా రోజులైతుంది. ఎల్లమ్మకు మొక్కు ఉండే అన్నమాట. మా పాపకి నెత్తిలా ఎల్లమ్మ పలకలు అంటారు కదా, అవి అయినాయి. అందుకే మేము ఎల్లమ్మకు చేసుకోవడానికి పోస్ట్ పోన్ అయిపోయింది మొన్నటిదాకా. ఇప్పుడు శ్రావణం వస్తుంది కదా, మళ్ళీ తినరాదు చేయరాదని ఇప్పుడు చేస్తామని మా ఊరికి వచ్చినాము. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎల్లమ్మ కాడ స్నానాలు చేస్తే ఎల్లమ్మ పలక గోకుడు అది ఇది అంతా పోతుంది అన్నట్టు. అందుకే ఇక్కడ స్నానాలన్నీ ఇక్కడనే చేసి తడి బట్టల మీదనే బోనం వండుతారు. మా పాపకైతే అసలు చల్లిళ్ళే పడాయి, చల్లటి నీళ్ళు. దానికి వేడి నీళ్ళే కావాలి. అట్టైనా దొరకబట్టి మేము స్నానం చేయించినాం. దాని ఆమెకు నెత్తులన్నీ ఎల్లమ్మ పలకలైనాయి అన్నట్టు. అందుకే మంచిగా స్నానం చేయించాలని దొరకబట్టి స్నానం చేపిస్తుంటే ఎంతగానో పెడుతుందో చూసిట్లా. ఇట్లా పచ్చి బట్టల మీదనే ఇక్కడ బోనం వండుతారు. ఇక్కడ మిగతా రోజులు మంది ఉండరు, కానీ మంగళవారం నాడు బాగా మంది ఉంటారు. మొత్తం అక్కడ ప్లేస్ మొత్తం అసలు ఎక్కడ ఖాళీ ఉండదు. మొత్తం చెమటలు పెడతాయి, గరం అవుతుంది, ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ అన్నీ ఏంటంటే, పైన చుట్టుపక్కల ఆ ఇళ్ళమ్మ దగ్గర అన్ని చెట్లు పెట్టిళ్ళు, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్ల కింద ఇట్లా చేపల కూర అన్నట్టు. ఇది అట్టి చేపల కూర అండి, అన్నం అండి బోనం పెడతారు అన్నట్టు. 5 ఉపారాలు పెట్టి దాని మీద అట్టి చేపల కూర వేసి ఆ అమ్మవారి దగ్గరికి తీసుకుపోతారు. మేము పోయినప్పుడు మాత్రము ఎక్కువ మంది లేరు. మేము పోయినాక మస్తు మంది వచ్చిళ్ళు. అసలు చూసిల్లా అక్కడ చుట్టుపక్కల ఖాళీ ఉన్నది, కానీ అసలు మేము పోయినాక మస్తు మంది వచ్చిళ్ళు అక్కడికి. మంగళవారం నాడే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ మంగళవారం నాడే వచ్చి చేసుకుంటారు. కొరుట్లైనా, జగిత్యాలైనా, మెట్టిపల్లి అసలు ఫేమస్ టెంపుల్ అన్నట్టు, గుడి అన్నమాట ఇది. ఈ గుడి దగ్గర ఏంటంటే నాకు ఫస్ట్లో తెలియదు, మా అత్తమ్మ చెప్పింది. మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ కూడా నాకు చెప్పింది అన్నట్టు. మనం ఎక్కడికైనా కానీ చేతులెత్తి దండం పెడతాం కదా, ఇక్కడ ఈ అమ్మవారికి చేతులెత్తి దండం పెట్టద్దు, ఊరికని అట్లా నించోని మనసులా మొక్కుకోవాలన్నట్టు. చుట్టుపక్కల చూసేలా మొత్తం గ్రీనరీ ఏరియా, అన్ని పొలాలు, మంచిగా ఉంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఏంటంటే, అమ్మవారికి దర్శనం అయినాక వెనుక తిరిగి చూడొద్దు, ఇక్కడ సిస్టమ్ అట్లా అన్నట్టు. అమ్మవారు ఏంటంటే ఇక్కడ ఒక చెట్టుల్నే వెలిసింది ఆ అమ్మవారు. మస్తు జనాలు ఎంత మంది ఉంటారో అక్కడ. ఇక్కడ ఏంటంటే మొక్కిన తీరు, కోళ్ళు కోసుకుంటారు, మేకలు కోసుకుంటారు ఇక్కడ. ఆ అమ్మవారి దగ్గరనే కింద లోపట అంత నీళ్ళు చల్లి అక్కడ ముగ్గెత్తారు అన్నట్టు. అవి అడుగులు అంటారు. పసుపుతోటి అడుగులు వేసి అక్కడ నైవేద్యం పెడతారు. కళ్ళు పోసి కోడిని కొడతారు. బెల్లం పుట్నాలు కూడా పెడతారు. కొబ్బరికాయ కూడా కొడతారు. కాకపోతే మా అత్తమ్మ వాళ్ళ దాంట్లో కొబ్బరికాయ కొట్టారు, అందుకే మేము కొబ్బరికాయ కొట్టాము అక్కడ. ఇక్కడ ఏంది అంటే, మైసచ్చి గుగ్గిలము అక్కడ అమ్మవారికి పొగెత్తారన్నమాట. అక్కడ పొగకి కొంతమందికి దేవుళ్ళు వస్తారు, మీదికి దేవుళ్ళు వస్తాయంట కదా. ఆ దేవుళ్ళు అక్కడ చాలా మందికి అక్కడ మేము ఉన్నప్పుడు వచ్చినాయి. అడుక్కున్నటోళ్ళు అడిగిపించుకుంటారు, చెప్తారు కూడా వాళ్ళు. మా అత్తమ్మనైతే చెప్పిన కొద్దీ నేను చేసిన. ఇక్కడ కోడిని కోసినాక ఒక కాలు రెక్క అన్నది అక్కడ పైన కట్టెత్తారు. ఇక మేకను కోస్తే ఎట్లా ఎత్తారో మాకు తెలియదు, కోడిని మాత్రం అక్కడ అట్లా ఎత్తారన్నమాట. చూసిలా జనాలు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మా పాపకు నెత్తిలో ఎల్లమ్మ పలక అయిందన్నాము కదా, అక్కడ ఎల్లమ్మ పలకలు కూడా సేమ్ ఎట్లా అంటే వెండి కలర్లో పలకలు ఉంటాయి అన్నట్టు. ఆ అమ్మవారికి అతికిస్తారు, మనకు పొట్లల్లో ఇస్తారు అన్నట్టు. అక్కడ అమ్మవారి పైన ఇస్తారు. మిగతా రోజులలో అయితే ఇక్కడ జనాలు ఉండరు, ఒక్కరిద్దరు ఇట్లా ఉంటారు. మంగళవారమే ఆమెకు అసలైన రోజు. ఎట్లా అంటే, ఇప్పుడు సోమవారం రోజు శివయ్య అని ఎట్లా అంటారో అట్లా ఈమెకు మంగళవారం రోజు అన్నమాట. అందుకే బాగా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. మేమైతే చికెన్ వండెత్తున్నాం. మంచిగా చికెన్ వండుకొని బోల్పాలలు, గారప్పలు, కళ్ళు, స్ప్రైటు మంచిగా తిన్నాము. మస్తు ఎంజాయ్ చేసినాము. మేమైతే మొక్కెలా తీసేసుకున్నాము.
హే, మీలో ఎంతమందికి ఈ ఎల్లమ్మ తెలుసో, ఎంతమంది చూసిల్లో కింద కామెంట్ చేయండి. అండ్ ఇది ఏ ఊర్లో ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.